వారిని ప్రేమించి వారికి ఇచ్చిన నూతన గృహము ఈ దినము మరి ప్రార్థనాపూర్వకంగా ఈ గృహ ప్రవేశ ఆరాధన ప్రారంభించుకుందాం. కుటుంబస్తులు ముందుకు వచ్చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఇది చెప్పండి, ఈ మాటలు నాతో చెప్పండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు వ్యర్థమే. కుటుంబస్తులు ఈ మాటలు చెప్పండి. ప్రభు అయిన యేసు రమ్ము మా అతిథివై ఉండుము. ఈ మా నివాస స్థలము నీ యునికి పట్టై ఉండును గాక. ప్రార్థించుకుందాం. కుటుంబస్తులు తలలు వంచి ఈ మాటలు మాతో చెప్పండి. త్రియేక దేవా, తండ్రి, కుమారుడా, పరిశుద్ధాత్మ, మేము నీ యందే మా దృష్టి నిలిపి ఈ దివ్య నామమునే మా పనులు ప్రారంభించుచున్నాము. మేము భోజనము చేసినను ఏమి చేసినను సమస్తమును నీ మహిమ కొరకు చేయవలనని నీ పరిశుద్ధ వాక్యమందు మాకు విశదపరిచి ఉన్నాము. కావున మేము చేయనదంతయు కేవలము నీ స్తుతి కొరకును మహిమ కొరకును చేయులాగున మమ్ము నడిపించుము. నీ నామమున ఈ గృహమునందు ప్రవేశించు నీ బిడలమైన మేము ఈ ఆశీర్వాదమునంది వర్ధిల్లునట్లు నీ దయగల దృష్టి దీనిపై ప్రసరింపజేయుము. దయగలిగిన మా పరమ తండ్రి మా యొద్దకు వచ్చి మా ఇంటిలో నివసించమని ఈ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇది వేడుకొంచున్నాము. ఆమేన్.